Are you ready for the word? Ecclesiastes chapter 3 verse 1. ప్రసంగి 3వ అధ్యాయం మొదటి వచనం అండి. కూర్చో బ్రదర్, సిస్టర్ వస్తారు ఇంకా. ప్రసంగి 3వ అధ్యాయం మొదటి వచనం. రీడ్. ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ఇంగ్లీష్ లో ఎలా ఉందంటే, టు ఎవ్రీథింగ్ దెర్ ఈస్ అ సీజన్. సంబడి షౌట్ సీజన్. ప్రతి దానికి ఒక సీజన్ ఉంది, రైట్? అ టైమ్ ఫర్ ఎవ్రీ పర్పస్. సంబడి షౌట్ పర్పస్. సో దేవుడు సృష్టించిన ప్రతి దాంట్లో ఒక పర్పస్ అంటూ ఉన్నది, ఒక ఉద్దేశం అంటూ ఉన్నది. సో ఈ ఉదయకాల సమయం దేని గురించి నేర్చుకుంటామంటే, ఇక్కడున్న వాళ్ళందరికీ దేవుడు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. యు బిలీవ్ దట్? ఎస్. దేవుడు సృష్టించిన ప్రతి దానికి ఉద్దేశం ఉన్నాయి. జంతువులే కానివ్వండి, మనుషులే కానివ్వండి, ఆకాశ పక్షులే కానివ్వండి. అంతెందుకు, మ్యాన్ మేడ్, మనుషులు సృష్టించిన దానికి కూడా ఒక ప్రణాళిక, ఒక పర్పస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, అద్దాలు వేసుకున్నాం. ఇట్ హ్యాస్ అ పర్పస్. దిస్ సూట్ హ్యాస్ అ పర్పస్. దిస్ ఐప్యాడ్ హ్యాస్ అ పర్పస్. పోడియం, స్పీకర్స్, మైక్, ఫ్యాన్, స్క్రీన్, అన్నిటికీ ఒక ఉద్దేశం ఉంది. అలాగే దేవుడు కూడా మన జీవితంలో అద్భుతాలు ఎందుకు చేస్తాడో దానికి కూడా ఒక ఉద్దేశం ఉన్నది. God has purpose. There is a purpose why God does miracles in our life. మీకు తెలుసా అండి, దేవుడు మన జీవితంలో అద్భుతాలు ఎందుకు చేస్తాడంటే కొన్ని ఉద్దేశములు కలిగి ఉన్నాడు కాబట్టి చేస్తాడు. ఐ నో గాడ్ ఈజ్ అ గుడ్ గాడ్. ఆమె చెప్దామా అండి? ఆయన మంచివాడు కాబట్టి అద్భుతాలు చేస్తాడు. ఆయన కీడు చేయలేడు కాబట్టి మన జీవితంలో మేలును చేసే దేవుడు. But there are some wonderful purposes why God does miracles in our life. And I want to wake you up this morning. అద్భుతాలు ఎందుకు చేస్తాడు? ఆయన శక్తిని కనపరుచుకోనీకే. Yes, I believe that. But what are the real purpose of miracles in our life? Number one, let's turn our Bibles. Very short. Sweet అనను కానీ షార్ట్ అయితే మెసేజ్ ఉంది, ఓకేనా? Luke chapter 10, లూకాసు వార్త 10వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. జీసస్ 2 సిటీస్ గురించి కంపేర్ చేస్తున్నారు ఇక్కడ. Woe to you, Chorazin! Woe to you, Bethsaida! For if the mighty works which were done in you had been done in Tyre and Sidon. So Chorazin ఒక సిటీ, బెత్సైడా ఒక సిటీ. అక్కడ ఎన్ని అద్భుతాలు అవుతున్నాయో అలాంటి అద్భుతాలు టైర్ అండ్ సీడోన్, ఓకే, ఈ ప్రదేశంలో అయి ఉంటే మంచివి అంటున్నాడు యేసయ్య. దే వుడ్ హ్యావ్ రిపెంటెడ్ లాంగ్ అగో సిట్టింగ్ ఇన్ సాక్క్లాత్స్ అండ్ యాషెస్. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందియుందురు. జాగ్రత్తగా గమనించండి, యేసయ్య ఇక్కడ కంప్లైంట్ చేయట్లేదు కానీ కంప్లైంట్ చేసినట్టే ఉంది. ఏమంటున్నారంటే, యేసయ్య మీ దగ్గర అయిన అద్భుతాలు టైర్ ఇంకా సీడోన్ ప్రదేశంలో అయి ఉంటే వాళ్ళన్న మారు మనసు పొందుకుంటుండే అంటున్నాడు యేసయ్య. సో వాట్ ఈస్ ద ఫస్ట్ పర్పస్ ఫర్ మిరకల్స్ ఇస్ గాడ్ వాంట్స్ us టు రిపెంట్. అద్భుతాలు చూసి మన జీవితంలో మార్పును తెచ్చుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. కమ్ ఆన్ సంబడీ షౌట్ ఆమేన్. రిపెంట్ అంటే అర్థం ఏంటి? చేంజ్ యువర్ థింకింగ్. ఇంకో మాటలో చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు, మంచి క్రియలు చేస్తున్నాడు దేవుడు, కానీ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద పర్సన్. మనసులో మార్పు లేదు. ఒక మాట చెప్తా, కొందరు అంటారు దేవుని శక్తి ద్వారా పడిపోయాను పాస్టర్ అంటాను. వెరీ గుడ్. లేచిన తర్వాత ఎలా జీవిస్తున్నావు? కమ్ ఆన్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన వర్షిప్ చేశాను పాస్టర్, కళ్ళకి నీళ్ళు వచ్చేసింది, దేవదూతనం దేవుడు యేసయ్య నా పైన చేయి పెట్టాడు, వండర్ఫుల్. అది అయిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత జీవితం ఎలాగుంది? మార్చబడ్డామా లేదా? వై ఈస్ ఫ్లరిషింగ్ ఇన్ అవర్ లైఫ్? ఫ్లరిషింగ్ ఎందుకంటే బికాస్ గాడ్ వాంట్స్ us to change our lifestyle. Can somebody shout amen? This is a prophetic word. ఫ్లరిష్ ఎందుకు? భూములు ఎందుకు? ఆస్తులు ఎందుకు? ప్రమోషన్ ఎందుకు? ఫేవర్ ఎందుకు? సో దట్ అవర్ లైఫ్ విల్ చేంజ్. మెనీ పీపుల్ వాళ్ళ జీవితంలో అద్భుతాలు అవుతాయి, కానీ వాళ్ళలో ఇంత కూడా మార్పు లేదు.
దే డోంట్ ట్రీట్ దే వైఫ్ ప్రాపర్లీ. మైక్ టైసన్ ఇంటికి వెళ్ళిన తర్వాత బాక్సింగ్ భార్యను గుద్దుతారు. If God is doing miracles and if you are not changing the way you are treating your wife or your husband, then miracles are అదే అంటారు యేసయ్య, you have not repented అంటున్నాడు. ఎన్ని కాన్ఫరెన్సుల పైన, ఆ కాన్ఫరెన్స్ పోయాను పాస్టర్, అక్కడ చర్చికి వెళ్ళాను, దేవుని సన్నిధి గొప్పగా ఉండే, మారావా ఏమన్నా? Is there a change? Your dressing is the same, your lipstick is the same, your drinking is the same, your smoking is the same. Then where is repentance అంటున్నాడు యేసయ్య. అక్కడ జరిగిన అద్భుతాలు ఇక్కడ జరిగిన అద్భుతాలు అక్కడ జరిగితే వాళ్ళు మారు మనసు పొందుతుండే కదా అంటున్నాడు యేసయ్య. మాకు అద్భుతాలు కావాలి పాస్టర్, మా జీవితం మాకు అద్భుతాలు కావాలి, మా ప్రమోషన్, నాకు ఉద్యోగం కావాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత is there a change in life? That's what is Jesus saying. Repent అంటున్నాడు. Change the way you think, change the way you live. చూసారా, కొందరు జీవితంలో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఎన్నో అద్భుతాలు అవుతాయి కానీ ఇంకా మాట మారదు, నోరిప్పితే బూతులే, తేరీ మేరీ తేరీ మేరీ అంటున్నా వర్డ్స్. సో నాకు కొందరు వచ్చి దేవుడు కనిపించాడు పాస్టర్ అంటే వింటా, దాని తర్వాత నువ్వు ఎట్లా బిహేవ్ చేస్తున్నావో నాకు ఇంకా చాలా ఇష్టము. ఆమేన్ చెప్తారా అండి? దట్స్ మోర్ ఇంపార్టెంట్. జీసస్ కేమ్ ఇన్ మై డ్రీమ్. యేసయ్య లేపాడు 3 గంటలకు. వెరీ గుడ్, కమాన్ చెప్పండి నెక్స్ట్. ఇప్పుడు ఎలా ఉంది? పక్కన చూసి ప్రేమనే చూపించావు, అది ఏం మార్పు? యేసయ్యనే వచ్చాడా దయ్యం వచ్చిందా నాకు డౌట్. ఇప్పుడు యేసయ్య ఒక వ్యక్తిని తాకినప్పుడు, ఒక వ్యక్తి కనిపించినప్పుడు సౌలు నుంచి పౌలుగా మార్చబడ్డాడు, మోసగాడు నుంచి ఇశ్రాయేల్గా మార్చబడ్డాడు. ఆమేన్. అబ్రామ్ నుంచి అబ్రహాము అయ్యాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద చేంజ్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్. రిపెంట్ అంటాడు. దేవుడు ఏమంటున్నాడంటే, జాగ్రత్తగా గమనించండి, నువ్వు మారిన తర్వాత నేను అద్భుతం చేస్తాను అనట్లేదు, నేను అద్భుతం చేసిన తర్వాత నువ్వు మారు అంటున్నాడు దేవుడు. ఆమెన్ చెప్తామా అండి? గాడ్ ఈస్ నాట్ టెలింగ్ చేంజ్ దెన్ ఐ విల్ డూ మిరకల్స్. గాడ్ ఈస్ సేయింగ్ యూ చేంజ్, ఐ విల్ డూ మిరకల్ దెన్ యూ చేంజ్. ఐ ప్రే 8 hours పాస్టర్. ప్రతి శుక్రవారం మీరు నా దగ్గరికి రావద్దు పాస్టర్ గారు, వాసన కొట్టేస్తారు నోటి నుంచి, అంత ఉపవాసం ఉంటా. వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ ఏంటి? నీ కోడల్ని మంచిగా చూసుకుంటున్నావా? మీ అత్తను మంచిగా చూసుకుంటున్నావా? మీ ఫ్యామిలీని అవన్నీ వద్దు పాస్టర్, నేను వెళ్ళిపోతా పాస్టర్, ప్లీజ్ అమ్మ వెళ్ళమ్మా పైకి. అంత దేవుడు శక్తి వచ్చింది, పడిపోయినా, రా బాబా. నెక్స్ట్ హౌ యూ లివ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ జీసస్. అండ్ somebody shout amen. అదే అంటున్నాడు, రిపెంటెన్స్ లేదు. సో ఇప్పుడు చర్చ్ అంతా ఏమైందంటే మిరకల్ మిరకల్ మిరకల్. గుడ్, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, 120% దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. కానీ మార్పు ఉందా? మార్పు ఉందా? ఎందుకు దేవుడు ఆత్మీయ కళ్ళను తెరుస్తున్నాడు? వేరే వాళ్ళు మారనికైనా, మనం మారనికైనా? వినిపించట్లేదు. అందుకే ఉంది బైబిల్లో, జడ్జ్మెంట్ షాల్ స్టార్ట్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ గాడ్. మన నుంచే స్టార్ట్ కావను కదా జడ్జ్మెంట్. లెట్స్ లుక్ ఎట్ వన్ మోర్ స్క్రిప్చర్. జాన్ చాప్టర్ 5 verse 14. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరముల నుంచి అనారోగ్యముతో ఉన్న వ్యక్తి ఉంటాడు. పూల్ ఆఫ్ బెతెస్డా దగ్గర కూర్చొని ఉంటాడు. పూల్ ఆఫ్ బెతెస్డా ఎక్కడో దూరం లేదు, చెరువు, అది సిటీ మధ్యలో, మార్కెట్ మధ్యలో ఉంటుండే. యేసుక్రీస్తు వారు ఆయన స్వస్థపరిచారు. స్వస్థపరచబడిన తర్వాత, యేసు స్వస్థపరిచిన తర్వాత 14వ వచనం చూడండి. ఆఫ్టర్వర్డ్ జీసస్ ఫౌండ్ హిమ్ ఇన్ ద టెంపుల్ అండ్ సెడ్ టు హిమ్, సీ యూ హ్యావ్ బీన్ మేడ్, గట్టిగా మేడ్ సిన్. కమాన్, వినిపించట్లేదు, ఇదే చెప్పాలి గట్టిగా. 1 2 3. Sin no more, lest a worse thing come upon you. Or in the choir, what change can somebody look at you and say, oh, this girl has changed, this boy has changed. I am a keyboardist. Is there a change in your life? నేను దేవుని సేవ చేస్తా. Is there a change in our life? I am an usher. Is there a change in our life? ఏమంటున్నాడు యేసయ్య తెలుసా? స్వస్థపరచబడ్డావు, మళ్ళీ సేమ్ జీవితం జీవించకు, దేవుడు తాగుడు నుంచి బయటికి తీసుకొచ్చాడు, మళ్ళీ వెళ్ళొద్దు అంటున్నాడు.
సిగరెట్ నుంచి బయట తీసి ఎన్ని అద్భుతాలు చేశాడు పాస్టర్, ఎన్ని చేశాడు. అమ్మ, నీలో ఏమైనా మార్పు ఉందా? ఎందుకు చేస్తున్నాడు దేవుడు? ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ద మర్సీ అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, there would have been no miracles in our life. 100% ఇది. Let's look at another scripture quickly. Luke chapter 5. లూకా సువార్త 5వ అధ్యాయంలో బైబిల్ ఏం రాయబడి ఉందంటే, పేతురు యేసయ్య మాటను విని వల వేస్తాడు. There was an amazing miracle. అప్పుడు ఏమంటారు చూడండి. Afterward Jesus found him. Can we go back there? Look fast. Luke 5. Notes is already sent to you. Luke 5:8. Make sure you send the notes there. When Peter saw it, he fell down at Jesus' knees, saying, "Depart from me, for I am a sinful, O Lord." అంటే తెలుగు చదవండి బ్రదర్. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడన అనెను. జాగ్రత్తగా మనిషి. ఇది అద్భుతం అయిన తర్వాత పేతురు చెప్పాడా, అద్భుతం ముందు చెప్పాడా? వినిపించట్లేదండి. ఇలా చూడకండి, కోమాలు ఉన్నట్టు చూడకండి, మంచిగా మాట్లాడండి గట్టిగా. ఫస్ట్ అద్భుతం చేసిన తర్వాత ఏమన్నాడు పేతురు? ఏమన్నాడు? యు నో వాట్, లిసన్ టు మీ. దేవుడు నువ్వు మారు, అప్పుడే చేస్తాను అనట్లేదు. నేను చేస్తాను, నువ్వు మారు అంటున్నాడు దేవుడు. ఇట్స్ అ లవింగ్ గాడ్. ఐ మీన్ స్లోలీ, ఓకే, గాడ్ డిడ్ దిస్ మచ్ ఇన్ మై లైఫ్, లెట్ మీ చేంజ్ అ లిటిల్ బిట్. నేను మనుషులను ఎలా ట్రీట్ చేస్తానో కొంచెం మార్చుకుంటాను, నేను ప్రజలకు ఇంకొంచెం ప్రేమ చూపిస్తాను, దేవుడు ఇంత కనికరిస్తున్నాడు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, నేను కొంచెం మారుతాను అని మనకు ఉద్దేశం కలిగి ఉండాలా. ఏడవడం కాదు, ప్రభు లార్డ్ ఐ విల్ నాట్ డూ ఇట్ అగైన్ అనకుండా, లార్డ్ ఐ విల్ చేంజ్ ఫ్రమ్ టుడే అందాము. అందాము అన్న, నేను అనండి అనట్లేదు, అందాము. చేంజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఐఎమ్ టెలింగ్ యూ సమ్ సర్ప్రైజింగ్ మిరకల్స్ హ్యాపెనింగ్. వన్ మోర్ థింగ్, రోమన్స్ చాప్టర్ 2 verse 4. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. నేను మారను, నాకు అద్భుతాలే కావాలంటే, యూ కెనాట్ హోల్డ్ ద మిరకల్స్ ఆఫ్ గాడ్. లేదా యేసయ్య ఏమన్నాడు అక్కడ? గో సిన్ నో మోర్ లెస్ట్ ద వర్స్ట్ థింగ్ విల్ కమ్ అపాన్ యూ అన్నాడు. అంటే ప్రాబ్లీ యేసయ్య మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చుంటావు స్వస్థత కొరకు అని చెప్తుండొచ్చు. చేంజ్ స్ట్రేట్ ఇమీడియట్గా కాకుండా సమ్ చేంజ్. 1 year తర్వాత చూసిన వాళ్ళు, ఈ వ్యక్తిలో మార్పు ఉంది, ఈ వ్యక్తి మాట తీరు మారింది, మంచివాడిగా అయ్యాడు, ఇంట్లో భార్యను కొట్టట్లేదు, భార్య భర్తను కొట్టట్లేదు. ఎవరు ఆమెను చెప్పట్లేదు. పాస్టర్ నేను ఆమెను చెప్తే భార్య ఇంటికి వెళ్తే పక్క ఇస్తుంది పాస్టర్. Or do you despise the riches of his goodness, forbearance and long suffering, not knowing that the goodness of God leads you to లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుని మంచితనం మనకేం తీసుకొస్తుందండి? మారు మనసు అని చెప్దామా? మారు మనసు. మనసు మారును గాక. ఆమేన్. ఎన్ని అద్భుతాలు చేశాడని దేవుడు. ల్యాండ్ ఇచ్చాడు బ్రదర్ సుభాష్ గారికి, అయితే దేవుడు ఫ్లాట్ అని ఇచ్చాడు. మన సుమన్ బ్రదర్కి ల్యాండ్, మిస్సెస్ అండ్ మిస్టర్ నవీన్ గారికి దేవుడు ప్లాట్లు ఇచ్చాడు. ఆమేన్. కృణ వాళ్ళకి ప్రమోషన్, ల్యాండ్. ఓ మై గాడ్, వాట్ ఈస్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ లివింగ్ వే చర్చ్? మారండి అంటున్నాడు దేవుడు. ఒక్కరి గురించి చెప్పట్లేదు. నేను కాన్ఫరెన్స్కి వెళ్ళాను పాస్టర్, నేను ఒక దేశానికి వెళ్ళాను, ఎంత సన్నిధి అంటే అంత సన్నిధి, అక్కడే ఉండిపోబుద్ది అవుతుంది. దేవుడు అక్కడే ఉండమని చెప్పాడు. బయటికి వచ్చి ఎలా జీవిస్తావో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆమెను చెప్దామా అండి? ఇచ్చే హృదయం వస్తుంది, దేవుడు మన హృదయాన్ని తాకుతాయి. నిజంగా అంటున్నాను. we feel like giving, we feel like praying, we forgive people when God touches us. What is the change? Number one reason, what is the first purpose why God does miracles? గట్టిగా వినిపించట్లేదండి, గట్టిగా, to repent. Number 2, are you learning something church? Right? Number 2, మార్క్ సువార్త 5వ అధ్యాయం, Mark chapter 5. Let's read in verse 19.
చదివే ముందు, ఒక వ్యక్తి దయ్యాలతో నింపబడిన వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య దయ్యాలు ఎలగొట్టేస్తారు. లీజాన్ ఇంటర్వ్యూ అవుతుంది అక్కడ. నువ్వు ఎవరు అంటే మేము సేనా అంటారు. దాదాపు 2000 కన్నా ఎక్కువ దయ్యాలు. ఓకే, ఆ దయ్యాలని యేసయ్య జీసస్ క్యాచ్ దమ్ ఇన్ టు ద పిగ్. స్టోరీ తెలుసు కదా, దట్ మిరకల్. సో అక్కడ ఆ వ్యక్తికి ఏమంటాడంటే, however Jesus did not permit him but said to him, go home to your friends. ఉండడం మంచిదే, కానీ చాలామందికి ఫ్రెండ్స్ ఉండరు. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటే, హోలీ స్పిరిట్ ఈజ్ మై ఫ్రెండ్ అంటారు. మంచిదే, చాలా మంచిది, కానీ హోలీ స్పిరిట్కి గుడ్ న్యూస్ చెప్పే అవసరం లేదు, సువార్త ప్రకటించే అవసరం లేదు. లైఫ్లో ఫ్రెండ్స్ ఉండాలా, అన్యులు కూడా ఉండాలా వాళ్ళ యేసయ్య గురించి చెప్పనీకే. ఆమె చెప్దామా అండి? ఓకే, ఇంకా మీ ఫ్రెండ్స్ పేరు చెప్పండి అంటే, మా ఫ్రెండ్స్ పేరు ఏంజల్సా అంటే ఎవరంటే గేబ్రియల్. ఇంకా చెప్పండి మికాయల్. ఇంకోటి చెప్పండి లూసిఫర్. భూమి మీద ఫ్రెండ్స్ ఉండడం మంచిదే. ఆమె చెప్దామా? ఎందుకు ఏమంటారు జీసస్? గో హోమ్ టు యువర్ ఫ్రెండ్స్ ఉండాలా. అన్యుల రక్షింపబడిన వాళ్ళ ఫరక్ పడదు. యువర్ జాబ్ ఇస్ టు షేర్ the love of Jesus, student, and tell them what great things that the Lord has done for you and how he has compassion on you. చదవండి బ్రదర్. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. ఏం చెప్తున్నాడు యేసయ్య? పోయి తెలియజెప్పు అంటున్నాడు. ఎందుకు అద్భుతం చేస్తాడు దేవుడు అంటే, so that you can go and report to people and publish what God has done in your life. దేవుడు మీరెళ్ళి వేరే వాళ్ళకి దేవుడు మీ జీవితంలో ఏం చేశాడో చెప్పనికే దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు. మెనీ పీపుల్, సంబడి విల్ సే, అరే మొన్నటిదాకా వేరే కారు ఉండే, ఇలా ఏం సూపర్ ఉంది కారు, ఇవాళ కొత్త కారా ఎట్లా దొరికిందంటే యేసయ్య ఇచ్చాడని చెప్పరు. యేసయ్య ఇచ్చాడని చెప్దాం. ఆమేన్. పేరు నాదే కానీ యేసయ్యదే. ఓ ప్రమోషన్ వచ్చింది, ఏం మస్కా కొట్టినావా అంటే, వర్డ్ రిలీజ్ అయింది మా చర్చిలో, యేసయ్య చెప్పాడు అందుకే నాకు ప్రమోషన్ వచ్చింది చెప్పాలా? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మీలో ఎవరికైనా అనారోగ్యం ఉందనుకోండి, ఎవరెవరికి తెలుసు అనారోగ్యం ఉందని? డాక్టర్కి తెలుసు, నర్సుకి తెలుసు, అక్కడ ఉన్న అటెండర్కి తెలుసు, మందులు ఇచ్చి వానికి తెలుసు, మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు, మీ చుట్టాలకు తెలుసు. ఇంకా సలూన్ వెళ్తారా, సలూన్కి వెళ్ళే ఆమెకు తెలుసు మీకేముందో. ఓకే, బార్బర్కి వెళ్తే ఆయనకు తెలుసు మీకేమైందో, రైట్? ఇంకెవరికి తెలుసు? ఆటోలో పోతుంటే ఎక్కడ పోతున్నావు అమ్మ అంటే, అపోలో అంటే ఎందుకమ్మా అంటే క్యాన్సర్, ఆయనకు కూడా తెలుసు. ఇంకెవరు తెలుసు? పాలోనికి తెలుసు. ఆటో స్టాండ్ అందరికీ తెలుసు ఈ అమ్మకి ఏది ఉందో. వెన్ యు ఆర్ సిక్, ఎవ్రీబడి నోస్ వెన్ యు ఆర్ సిక్, అవునా కాదా? కానీ అదే దేవుడు స్వస్థపరిచిన తర్వాత అందరికీ చెప్తున్నారా దేవుడు స్వస్థపరచాడా అని? దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఫ్లాట్ ఎలా వచ్చింది? లంచం తీసుకున్నా, దేవుడు ఇచ్చాడు బ్రదర్, వచ్చి చూడండి మా ఫ్లాట్ అని చెప్పాలా? ఆమెన్ చెప్పండి. మెనీ ఆఫ్ us are sitting on our testimony and we are not sharing our testimony. ఎందుకు చేస్తున్నాడు దేవుడు అద్భుతాలు? అరే ఆయన చేసింది చెప్పమని చెప్తున్నాడు అంతే. యు ఆర్ అడ్వర్టైజింగ్ జీసస్ బికాస్ హీ ఈస్ డూయింగ్ గుడ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అందుకేమో రుచి చూసి ఎరుగుము, ఆయన టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్, ఆయన గుడ్ అని తెలుసుకున్నారు కదా, చెప్పండి వెళ్ళి బయటికి. నేను చెప్పాం పాస్టర్, నేను చెప్పకపోతే ఎలా? దట్స్ ద రీజన్ వై హీ, వర్స్ 20 చూద్దాం, ఆయన ఏం చేశాడో చూద్దాం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు దెకపోలిస్ అంటే ఏం తెలుసా? 10 సిటీస్కి వెళ్ళి జీసస్ ఏం చేశాడో చెప్పారు. ఆల్ మార్వెల్డ్ అని ఉంది. చూసారా? ప్రమోషన్ వచ్చింది. నేను నాకు ఎవరైనా పాస్టర్ టెస్ట్ మనీ ఉందంటే నాకు తొందరగా పంపించండి అంటాను. నేను స్క్రీన్ షాట్ పెడతా అంటాను. వై? ఐ వాంట్ టు మేక్ జీసస్ ఫేమస్. కమ్ ఆన్, మేకింగ్ జీసస్ ఎలా చేస్తాం ఫేమస్? అరే నా టెస్ట్ మనం పబ్లిష్ చేయండి మీ టెస్ట్. మా చాలామంది ఏం చేస్తారంటే ఈమె ఏమో అన్నదని ఆమె గురించి వాట్సాప్ స్టేటస్ పెడతాం. ఉప్పు కప్పు రంబు వంకర ఇలా పెడతారు. అది దేవుడు చేసింది పెట్టండి అబ్బా, ఆయనను ఫేమస్ చేద్దాం.
ఆమె చెప్దామా? దిస్ ఈస్ ద పర్పస్ గాడ్ డస్ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్. That you publish and talk wonderful about Jesus. Somebody shout amen. అపోస్తల కార్యము 9:35 చూద్దాం. Are you learning something, church? What is the first reason? గట్టిగా, మా జీవితంలో మార్పు రావును గాక. మా ఫ్రెండ్స్ నన్ను కలిస్తే అరే ఈయనలో మార్పు వచ్చింది అని అను గాక. Number 2 is publish about Jesus. Report about Jesus. నా కొడుకునిచ్చాడు యేసయ్య, నా కొడుకునిచ్చాడు, ఏ కొడుకు యేసయ్య ఇచ్చాడు, ఏ కొడుకు ఇచ్చాడు, డోల్ డ్రమ్ములు డీజే చేయాలి. దేవుడు ఇచ్చాడు చూడండి, ఇల్లు ఇచ్చాడు దేవుడు బ్లెస్ చేశాడు, ప్రమోషన్. మా సెల్ గ్రూప్లో టెస్ట్ మనీస్ ఏముంటుండే అంటే, మేము యూత్ ఉన్నప్పుడు డబ్బులు లేవు, లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ దొరికింది, ప్రైజ్ ది లార్డ్ అని టెస్ట్ మనీ చెప్తే అందరు చప్పట్లు కొడుతుండే. అంటే ఇన్నోసెన్సా లేకపోతే ఏమో తెలియదు, ఆ చిన్నదాన్ని కూడా పెద్దగా చేసి సెలబ్రేట్ చేస్తున్నాయి మేము. ఇప్పుడు పెద్దగా చేసినా దాన్ని చిన్నగా చేసి సెలబ్రేట్ చేయరు. దగ్గు నుంచి దేవుడు స్వస్థపరిచి హల్లెలూయా దేవుడు మంచివాడని చెప్పాలి కూడా, దగ్గేనా అంటారు. మీకు వస్తే తెలుస్తుంది, రిబ్స్ని వస్తాయి కదా దగ్గి అప్పుడు తెలుస్తుంది. ఐఎమ్ టెలింగ్ యూ వి షుడ్ సెలబ్రేట్. ఆ బ్రదర్ సుభాష్కి ఫ్లాట్ బ్లెస్ అయ్యాడు బ్రదర్, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అవునా? హల్లెలూయా. యూ డోంట్ సెలబ్రేట్ బికాజ్ యూ డోంట్ నో ద వాల్యూ. ఒక్కసారి ఒకళ్ళ ఇంటికి గృహప్రవేశం వెళ్ళారనుకోండి, అప్పుడు మీ లోపల ఏం తెలుస్తుంది తెలుసా? నాకు కూడా ఇల్లు రావును గాక అని అప్పుడు భారంగా ప్రార్థన చేస్తారు మీరు. అపొస్తలుల కార్యం 9:35 చదవండి. వెంటనే అతడు లేచెను, లుద్యానును షారోనులోను కాపురమున్న వారందరూ అతని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. ఆమేన్. దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతాలు చూసి అందరూ ప్రభు తట్టు తిరుగును గాక. దేవుడు మీ జీవితాలలో చేస్తున్న అద్భుతాలను బట్టి అనేకులు ప్రభు వైపు తిరుగును గాక. దేవుడు గొప్ప కార్యాలు చేయను గాక మీ జీవితంలో. ఆమేన్. అప్పు రెంటింటి నుంచి సొంతింటికి వెళ్ళును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ అద్భుతాలు చూసి అరే వీళ్ళ ఇంట్లో యేసయ్య ఉన్నాడు, నాకు కూడా ఈ దేవుడు కావాలని రావును గాక. దట్స్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. అందుకే అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. ఎందుకు ఫ్లరిష్ అన్నాడు? బోర్డు పెట్టుకోనికైనా ఫ్లరిష్ లేదు. సో దట్ గాడ్ కెన్ బ్రింగ్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. Number 2, report, make Jesus famous. కొందరు వియోవి చర్చిది కూడా పెట్టుకోరు తెలుసా, స్టేటస్. లివింగ్ వే చర్చ్ సండే ఫ్రైడే కలిసి పెట్టాను. నేను ఎవరిది పెట్టాను, నాను పెట్టుకోను. నాదే పెట్టుకునే చర్చిది ఎట్లా పెట్టుకుంటా? నీది పెట్టుకోకమ్మా, చర్చిది పెట్టు, వాడు చూసి ఎవరు రాను కాక. ఆమెను చెప్దామా అండి? వై ఆర్ యూ ఫీలింగ్ షై టు పుట్ సంథింగ్ అబౌట్ జీసస్? హ్యాస్ జీసస్ బ్లెస్డ్ యూ? కాంట్ హియర్ యూ. Why are you sad about keeping about Jesus? Number 3, third reason. Ready, our church? Third reason. లూకాసు వార్త 15వ గాస్పుల్ చదివితే ఎంత తెలుసుకుంటాం తెలుసా యేసయ్య గురించి, ఆయన ఎందుకు చేస్తున్నాడు, ఏం చేశాడు. సో మచ్ we can learn a lot. లూకాసు వార్త 15వ 10 మంది కుష్ఠరోగులు ఉంటారండి. వినండి జాగ్రత్త. అందులో యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు మనం శుద్ధిపరచమని చెప్పినప్పుడు యేసయ్య అంటాడు, మీరు వెళ్ళి గో అండ్ షో యువర్ సెల్ఫ్ టు ద ప్రీస్ట్ అంటాడు యేసయ్య. సో వెళ్తుండగా verse 15 చూద్దామండి. వెళ్తుండగా ఏమవుతుందో చూద్దాం. verse 15. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా, వాడు 15 అండి, సారీ Luke 17:15. ఐమ్ సారీ, పార్డన్ మీ. Luke 17:15. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు, గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరుస్తూ తిరిగి వచ్చి, జాగ్రత్తగా గమనించి చూడండి, 10 మంది కుష్ఠరోగులు నుంచి యేసయ్యమన్నారు గో అండ్ షో యువర్ సెల్ఫ్ టు ద ప్రీస్ట్. వెళ్తుండగా అందరు స్వస్థపరచబడ్డారు. ఒక్క వ్యక్తి తిరిగి వచ్చి returned to Jesus, he was healed, returned and with the loud voice glorified God. Somebody shout hallelujah. Hallelujah. Loud God, gatiga once again, 1 2 3 hallelujah. Right, next verse 16. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు. Number 1 మైండ్ లో ఏం పెట్టుకోవాలంటే, ఎక్కడికి వెళ్ళమన్నాడు యేసయ్య? ఎక్కడికి? ప్రీస్ట్. ఓకే. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, రిటర్న్డ్, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఆమేన్. పాదముల దగ్గర సాగిలపడి
థ్యాంక్ యూ లార్డ్ అంటున్నాడు, మహిమ థ్యాంక్స్ చెప్తున్నాడు. వర్స్ 17 ఇది ఇంపార్టెంట్. అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా? 10 మంది శుద్ధులయ్యారు కారా? ఆ 90 ఎక్కడా? 9 మంది ఎక్కడా అంటున్నాడు యేసయ్య. అంటే జాగ్రత్తగా గమనించండి, యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళమని చెప్పారు వాళ్ళని? వెళ్ళమన్నారు. కానీ జీసస్ నా దగ్గరికి తిరిగి రామని చెప్పాడా? నో. కానీ క్వశ్చన్ అడుగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఈ ఎక్స్పెక్టెడ్ దెమ్ టు రిటర్న్. ఎస్. సో 10 మందిలో ఎంతమంది వచ్చారు యేసయ్య దగ్గరికి? నంబర్ 3, ఎందుకు యేసయ్య మన జీవితంలో అద్భుతం చేస్తాడంటే ద పర్పస్ ఫర్ మిరకల్ ఇస్ జీసస్ వాంట్స్ us టు రిటర్న్ బ్యాక్ టు హిమ్. అద్భుతం అయిన తర్వాత దేవుడికి వందనాలు, ఇక్కడ ఉన్న పాస్టర్లకు వందనాలు, నాకు ఉద్యోగం లేకుంటే దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, అదే లాస్ట్. మళ్ళీ చర్చ్లో కనిపించారు. దే ఆర్ నాట్ ఇన్ ద చర్చ్ అగైన్. దేవుడికి ఇల్లునిచ్చాడు, ఇంట్లో మేమున్నాము, కథం. దే ఆర్ నాట్ ఇన్ ద చర్చ్ అగైన్. దేవుడు మాకు మంచి కొత్త కారుని ఇచ్చాడు, పెద్ద కారుని ఇచ్చాడు, 7 సీటర్ ఇచ్చాడు, ఓకే, మళ్ళీ చర్చ్లో లేరు. వాట్ హీ వాస్ టెల్లింగ్, ఆ వ్యక్తి ఏమంటానంటే, యేసయ్యా ఈ అద్భుతం కన్నా గొప్పవాడివి నువ్వే. అద్భుతం వచ్చినా నేను నిన్ను వదలను ప్రభువా, ఫేవర్ వచ్చినా నేను వదలను ప్రభువా, నువ్వే ఇంపార్టెంట్ నాకు. ఎవరి సెయింగ్ ఆమేన్? అది అసలు పెట్టలే అంటే ఎక్స్పెక్ట్ చేశాడు యేసయ్య. చూద్దాం వస్తాడా, ఉద్యోగం ఇచ్చిన తర్వాత వస్తాడా, చర్చికి వస్తాడా? ఓటీ ఉంది పాస్టర్, చాలా బిజీ ఉన్న పాస్టర్, ఇప్పుడు ప్రార్థన చేయండి అంటాడు. సడన్గా జీవికి ఎలా కల్పిస్తాడు. ఏంటి బ్రదర్ రావట్లే బాబు, ఏంటంటే అలా చాలా కష్టం ఉంది పాస్టర్ గారు, చాలా బిజీ. మాల్కి వచ్చామంటే కొంచెం టైం దొరికింది పాస్టర్, అందుకే వచ్చా. డే ఆఫ్ చేంజ్ అయిపోయింది. ఓకే, ప్రేయర్ చేయండి పాస్టర్ అంటారు. ఏం ప్రేయర్ చేయాలా? చర్చ్కి రానికే ప్రేయర్ చేయాలా? దేనికి ప్రేయర్ అవసరము? ఐఎమ్ నాట్ అగేన్స్ట్ జాబ్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మిరకల్స్, బట్ ఏది కూడా యేసయ్య స్థానం తీసుకోవద్దు మన లైఫ్లో. వినిపించట్లేదండి? షుడ్ నెవర్ లెట్ ఎనీథింగ్ చేంజ్. లూకా సువార్త 5వ అధ్యాయంలో చూద్దామండి ఒకసారి. లుక్ చాప్టర్ 5. దట్ మీన్స్ జీసస్ వాజ్ ఎక్స్పెక్టింగ్ దెమ్ టు కమ్ బ్యాక్. వస్తారా చూద్దామని చూసారు. వచ్చా రాలే, ఒకనే వచ్చాడు. ప్రభువా యేసయ్యా థ్యాంక్ యూ 9 మంది ఇక్కడ గాయబ్. అద్భుతాలైన కాదు. ఇట్లా ఎలక్షన్స్ టైంలో ఉంటారు కొందరు వచ్చి ఓటేయండి, మాకు ఓటేయండి కదా, ఎమ్మెల్యే ఎవరు మళ్ళీ ఇప్పుడు మనం లైన్లో ఉండాలి అక్కడ అని రాడు మళ్ళీ. అలా అయిపోయారు. ఇప్పుడు బ్లెస్సింగ్ కావాలి మనకి, ఇంకేమొద్దు, ఇంకా బ్లెస్సింగ్ కావాలా, ఆశీర్వాదం రావాలా, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలంటే ఐటీ వాళ్ళ కన్ను నా పైనే ఉండాలా అంత. No, what is the reason if there is no Jesus in it? Purpose. Return to Jesus. Luke chapter 5 verse 9. లూకా సువార్త 5వ అధ్యాయం. పేతురు జీవితంలో ఒక గొప్ప అద్భుతమైందండి. పట్టజాలనంత విస్తారంగా దేవుడు ఆయనకి అంటే చేపలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమైంది చూద్దాం. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయముందిరి. ఏమైనా అంటే ఫిషర్మెన్సే అక్కడ వాళ్ళ వృత్తిలో ఉన్న వాళ్ళే షాక్ అయ్యారు. వావ్, ఇంత అద్భుతమా, ఇంత పెద్ద ఇన్ని చేపల, వావ్, ఎప్పుడు పట్టలే, ఎప్పుడు చూడలే అని దే వర్ అస్టానిష్డ్. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. వారు దోణెలను దరికి చేర్చి దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి, చెప్పండి గట్టిగా 1 2 3, సమస్తను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. అమ్మ ఇన్ని చేపలు వచ్చావు ఏసయ్య, చేపలు అమ్మిన తర్వాత వస్తా, టైం ఉంటే వస్తా ఏసయ్య బాయ్ అనలే. అన్నారా? ఇంత చేపలు ఇచ్చావు నువ్వు, మన చేపలు అవసరం, నాకు చేపలను అమ్మిన తర్వాత అనలేదు. ఏమన్నారు? ప్రభు ఇవన్నీ వదిలేదు, నాకు ఏసయ్య కావాలా. ఈ అద్భుతం ఎందుకు చేశాడంటే ఆయనలో ఇంకా ప్రేమలో పడనికే చేశాడు దేవుడు నన్ను. ఈ అద్భుతం ఎందుకు చేశాడని ఇంకా నమ్మనికే చేశాడు. ఈ వాంట్స్ మీ టు నో హిమ్ మోర్, దట్స్ వై హి షోయింగ్ హిస్ గుడ్నెస్ ఇన్ మై లైఫ్. అద్భుతం వచ్చేసింది, ఇక చాలు, నాకు ఏమొద్దు అనలేదు. మార్కు సువార్త 10వ అధ్యాయం. Somebody shout hallelujah. Flourish. You shall flourish. You and your children shall flourish in Jesus name. Amen. లూకా సువార్త 10వ అధ్యాయం.
క్విక్లీ. హల్లెలూయా. Sorry, Mark chapter 10. verse 15 నుంచి చదువుతామండి. చాప్టర్ 10 verse 50. బ్లైండ్ బార్తిమేయస్, గుడ్డి బార్తిమేయును దేవుడు స్వస్థపరిచిన తర్వాత యేసయ్య ఏమవుతుందో చూద్దాం. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి తెలుగు ఎంత బాగుంది, గమ్మత్తుగా ఉంది. బిగ్గున లేచాడు, సప్పుడు వచ్చింది. దిగ్గన సౌండ్ వచ్చింది. దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వానిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పెను. వెళ్ళుము అన్నారు. ఈయన ఏం చేశాడు? వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఏమన్నా? ఇమీడియట్లీ రిసీవ్డ్ హిస్ సైట్ అండ్ స్వస్థపరచబడిన. ఉద్యోగం చూసుకోండి మంచిదే, కానీ ఏమన్నా? హీ ఫాలోడ్ జీసస్. ఎందుకు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడంటే సో దట్ యు రిటర్న్ బ్యాక్ టు హిమ్ అండ్ ఫాలో హిమ్. దేవుడు ఉద్యోగాలు ఇస్తాడు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాడు, దేవుడు పదోన్నతిని ఇస్తాడు, ఇల్లులు ఇస్తాడు. నేను అన్నా కదా మొన్న, ఇట్లా చాక్లెట్లు కొన్నట్టు మీరు కార్లు కొనుక్కొను గాక. ఆమేన్. ఏది చిన్న కార్లు కాదు, నిజమైన కార్లు. ఆ రోజు వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. మీరు చూస్తారు, మీరు అనుభవించును గాక, మీరు వచ్చి సాక్ష్యాలు చెప్పును గాక. పాస్టర్ గారు నా దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయంటే దేవుడు మీరు చేయాలి. నేను ఎన్ని ఇచ్చానంటే ఇట్లా ఆ రోజు రావును గాక. దేవుడు, దట్స్ వెన్ యూ కమ్ టు జీసస్ ఇట్ విల్ హ్యాపెన్, నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ జీసస్. దట్స్ వై చర్చ్ అటెండెన్స్ ఇస్ ఇంపార్టెంట్. బాస్, సండే నేనైతే రాలేను, హాఫ్ డే వస్తాను, నాకు చర్చ్ ఉంది, నేను ఖచ్చితంగా రావాలి, హ్యావ్ టు గో టు చర్చ్ అంటే వదిలేస్తారా? రామంటారా? ఇంకా టార్చర్ పెట్టొచ్చు. ఆయన దేవుని మహిమ చూస్తాడు మీ లైఫ్లో. డోంట్ మిస్. నంబర్ 4, ఆర్ యు రెడీ? నంబర్ 1 ఏంటండి? త్వరగా చెప్పండి. రిపెంట్ అండ్ గట్టిగా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మిరకల్? ఫస్ట్ పర్పస్. నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4. మార్క్ చాప్టర్ 16. మార్క్ సువార్త 16వ అధ్యాయం. మార్క్ సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చూద్దామండి. చూడండి, యేసుక్రీస్తు వారు మరణించక మునుపు సిల్వ మీద వేలాడే ముందు యేసు ఏమంటాడంటే, శిష్యులతో ఏమంటారు? మీరు యెరూషలేమే వెళ్ళండి, ఓకే, ద లాస్ట్ షీప్ ఆఫ్ ఇజ్రాయెల్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త అంటే ఇజ్రాయెల్లోనే సువార్త ప్రకటించండి అన్నారు యేసయ్య. ఇప్పుడు ఏమంటున్నారు యేసయ్య అంటే, ఆయన చనిపోయి మరణాన్ని గెలిచి మృత్యుంజయుడు అయిన తర్వాత సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నారు. ఆమేన్ అంటూ ఏమన్నారు చూద్దాం. చూడండి. అండ్ దే వెంట్ అవుట్ అండ్ ప్రీచ్డ్ ఎవ్రీవేర్. సంబడి షౌట్ ఎవ్రీవేర్. ద లార్డ్ వర్కింగ్ విత్ దెమ్ and confirming the word through the accompanying signs. Can I have the KJV? Telugu చదవండి brother. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియలను. అంటే అర్థం ఏంటి? మిరకల్స్ అని చెప్దామా? మిరకిల్. జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఎలా? ఇప్పుడు వాక్యం బోధించిన వాక్యము దేవుడు ఏం చేస్తున్నారంటే, హి ఈస్ డూయింగ్ మిరకల్స్ అండ్ సేయింగ్ ఇది కన్ఫర్మ్. ఆమేన్. నంబర్ 4, వాట్ ఈస్ ద రీజన్? రియలైజ్. నంబర్ 1 ఏంటండి? రిపెంట్. రియలైజ్. ఏం రియలైజ్ అంటే, ఇక్కడి నుంచి బోధించిన వాక్యము దేవుడు పనిచేస్తూ మీ జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడంటే this is the word that God is confirming. మీరు వింటున్నారు, మీ జీవితంలో అద్భుతాలు అవుతలేదు. మీరు వింటున్నారు, మీ జీవితంలో అద్భుతాలు అవ్వట్లేదంటే దేవుని సేవకుడితో పని చేయట్లేదు. But if the word is released, if God is performing the word, God is telling you to realize that servants of God are important, listening to the word is important, and what is preached, truth is always accompanied with signs, wonders and miracles. Somebody shout amen. ఖచ్చితంగా. So God is saying realize that God uses people.
నాకెవ్వరొద్దు, నేను ఎవరి వాక్యం విన్నా, నేను నా వాక్యం వింటా. గాడ్ బ్లెస్ యూ. బట్ హూ వాజ్ వర్కింగ్? కెన్ వి గో టు Mark 16:20? Quick verse. And the Lord working with them, confirming the word with ఫ్లరిషింగ్. అంటే ఈ సంవత్సరంలో ఎంతమంది కొంచెమైనా ఫ్లరిష్ అయ్యారు? చేతులు ఎత్తండి. సమ్ మిరకల్, సంథింగ్. ఒక కారణం వచ్చింది, ఒక ఇల్లు చూడండి. ఐ థింక్ అట్లీస్ట్ 60, 65, 70% సంథింగ్. గాడ్ ఈస్ కన్ఫర్మింగ్ ద వర్డ్ దట్ ఈస్ ప్రీచ్డ్. రియలైజ్ ప్రీచింగ్ ద వర్డ్, లిస్నింగ్ టు ద వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. నాకు ఎవరొద్దు, నాకు సంఘ కాపరి వద్దు, నాకు స్పిరిచువల్ ఫాదర్ వద్దు, మెంటర్ వద్దు, ఎవరొద్దు, నేనే మెంటర్. నాకు మెంటల్ అయిపోతావు. Being honest, you will become like that one day. Realize that God is confirming the word. Confirming the word. Realization రావాలా? అరే వాక్యం ప్రకటిస్తుండగా ప్రభు పనిచేస్తున్నాడు, వాక్యం నా జీవితంలో ఫలింపబడనీకే. God is working behind. ఇప్పుడు వాక్యం ప్రీచ్ చేశాం. We spoke a blessing on our family. We spoke a blessing on our sister. We spoke a blessing brother Abraham or anybody here, brother Ashok, anybody. Word release avangane, oh this is from God. He knows God is saying, నేను చెప్పాను కాబట్టి నేనే పని చేస్తాను. చూడండి, నేనే పని చేస్తాను. And God is ఎలా కన్ఫర్మ్ చేస్తున్నాడండి? How is God confirming? Through miracles, is to let you realize that God is working behind the scene for the word that is preached. And that's the word of truth. కొందరు అంటారు అద్భుతాలు ఉండొద్దు అంటారు. అద్భుతాలు జరగాల. Miracles, write this down. Miracles are the byproduct of following Jesus. యేసుక్రీస్తును వెంబడిస్తుండగా ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలు అవుతాయి. అద్భుతాలు ఎందుకు? మనలో మార్పు తేనికే. అద్భుతాలు ఎందుకు? మనం యేసయ్య గురించి ప్రకటించనికే. అద్భుతాలు ఎందుకు? మరి నేను I should return to Jesus. And number 4, to realize God is confirming the word. శామ్యూయల్ ప్రవక్త ఏదైతే పలికాడో దేవుడు పనిచేస్తూ ఆయనతో God made that word come to pass. Somebody shout amen. ఏలియా ప్రవక్త నిలబడి ప్రకటించిన ప్రతిసారి God was confirming it. Realize you need a pastor. Realize you need a family. That's why I tell you, you need a church family. We need a church. దీనికోసం రావాలి సంఘానికి. Somebody shout amen. Realize that God is working through the servant to confirm the word that is preached through what? Through signs and miracles. But number 1, repent. మారను అంటే ఏదైనా మారాడు. ఓకే ప్రభు, ఈ ఆదివారం సంఘానికి వచ్చాను, నువ్వు మాట్లాడావు ప్రభు, నేను మారుతాను ప్రభు. ఐ విల్ చేంజ్ అ బిట్. ఐ విల్ చేంజ్ ద వే ఐ టాక్ టు పీపుల్. నాకు కొందరిని చూస్తే కోపం, బట్ లార్డ్, కొందరైతే నాకు ఐ డోంట్ ఫీల్ లైక్, బట్ లార్డ్ బై యువర్ గ్రేస్ ఐ విల్ షో లవ్ లార్డ్. ఫాదర్ బై యువర్ గ్రేస్, నీ వాక్యం సెలవిచ్చారు వినువానికి కృప. ఇట్ షుడ్ గివ్ గ్రేస్ టు ద లిసనర్. వాళ్ళ గురించి 2 మంచి మాటలు మాట్లాడతాను ప్రభు. లార్డ్ ఐ విల్ చేంజ్ మై ప్రేయర్ లైఫ్. ఇంకా ప్రార్థనలో గడుపుతాను ప్రభు. ఇన్ని చేస్తున్నాను అద్భుతాలు. వై? టు చేంజ్ అవర్ సెల్ఫ్. దేవుడు కళలో వచ్చి మారు అంటేనే మారుతా కాదు. ఈరోజే చెప్తున్నాడు దేవుడు మారుమని. వీ హ్యావ్ టు చేంజ్. అంటే 31 డిసెంబర్కి నిలబడి పాస్టర్ గారు ఫ్లరిషింగ్ అంటే నా జీవితంలో ఇవే కాదు, ఈ అలవాట్ల నుంచి కూడా నేను బయటికి వచ్చాను, హల్లెలూయా అనాలా? సంబడి షౌట్ ఆమేన్. ఈ ఇయర్ ఎండ్ పాస్టర్ గారు నేను ఒక 3 కుటుంబాలు యేసే వైపు నడిపించాను, ఇంకో మన సంఘంలో ఉన్నారు ఇంకా వాళ్ళు, హల్లెలూయా. దట్ ఈస్ ద టెస్టిమనీ వీ షుడ్ హ్యావ్. బట్ వెరీ ఇంపార్టెంట్, చేంజింగ్ అవర్ లైఫ్. దేవుడు ఏమన్నారు? యేసయ్య కొరాజిన్ బెత్సైడాలో అయిన అద్భుతాలు టైర్ అండ్ సీడన్లు అయి ఉంటే వాళ్ళు మారు మనసు పొందుతుండే అన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షింపబడ్డారని నేను నమ్ముచున్నాను. బట్ గాడ్ స్టిల్ ఎక్స్పెక్ట్స్ us టు చేంజ్. మన జీవితంలో మన జీవితాన్ని చూసి అనేకులు రక్షింపబడను గాక. ఇఫ్ యు రిసీవ్ దిస్ వర్డ్, కెన్ వి జస్ట్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ bow down our heads. Realize God is confirming the word. ఏదైతే మీకు ఇచ్చిన వాగ్దానం మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు ఈ సంఘానికి నాకు ఇచ్చిన వాక్యము, the year of flourishing, the righteous shall flourish
in the courts of our God. You will flourish. You will surely flourish. ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఆయన దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. We thank you, Lord. We praise you, God. ఉదయకాల సమయం, కొద్ది సమయము ప్రార్థనలో గడుపుతామా? నిజంగా దేవుడు మీతో మాట్లాడినట్లయితే, దేవుడు మిమ్మల్ని తాకినట్లయితే, దేవుని సన్నిధి ఇదే రోజు మీరు అనుభవించినట్లయితే, I want you to say, Lord, I will change, Lord, from today. Help me, Lord. Help me to be a better person by your grace. ఎన్నోసార్లు ప్రయత్నించాను, ఓడిపోయాను. ఎన్నోసార్లు ప్రయత్నించాను, పడిపోయాను. కానీ ప్రభువా, నాకు సహాయం దయచేయండి. పొద్దున్న లోవంగానే పాన్ డబ్బాకి వెళ్ళి సిగరెట్ తాగాలనిపిస్తుంది. బట్ లార్డ్, హెల్ప్ మీ దట్ ఐ వోంట్ గో. ప్లీజ్ లార్డ్, నా జీవితము నీకు మహిమకరంగా ఉండును గాక. నా అద్భుతము కన్నా గొప్పవాడవి నువ్వే. వెన్ యూ డూ అ మిరకల్, హెల్ప్ మీ టు రిటర్న్ టు ద హౌస్, రిటర్న్ టు యూ జీసస్. లెట్ మీ టెల్ అబౌట్ యూ లార్డ్. Help me realize that you are working behind the word that is preached to confirm signs and through signs and wonders. Naka realization raavunu gaaka Prabhu. Niku vandanalu chellistunnanu Tandri. I commit my life to you. Church, can we just pray and say, Lord, I commit my life. I commit my life to you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Prabhu, నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. విన్న వాక్యము నీ బిడ్డల జీవితంలో ఫలింపబడును గాక. లార్డ్, దిస్ ఇస్ ఎ ఇయర్ ఆఫ్ ఫ్లరిషింగ్. ఇక్కడున్న ప్రతి వ్యక్తి అప్పుల నుంచి బయట రావును గాక ప్రభు. హల్లెలూయా. నీ బిడ్డలు ప్రభు నీ మహిమ కొరకు జీవించును గాక. ఆఫీస్లో ప్రభు ఎక్కడున్నా, లెట్ యువర్ నేమ్ బి గ్లోరిఫైడ్ త్రూ అవర్ లైఫ్స్.